హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్. మా ఊళ్ళో జరిగిన రఘునాథ స్వామి వారి కళ్యాణము వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను కదండి. సో ఇది అయితే మాంగళ్య ధారణ జరిగే సమయము. మా ఊర్లో ఈ కళ్యాణం చాలా స్పెషల్. అసలు ఈ మండపం కానీ టెంపుల్ కానీ రాజుల కాలంలో కట్టినవండి. కట్టడం అంటే సిమెంట్తో కట్టినవి కాదు, చెక్కారు అవి. అసలు ఆ గుళ్ళోకి వెళ్తే ఆ వైబే వేరుగా ఉంటుంది, మనసంతా ప్రశాంతంగా. అండ్ స్వామివారి ఇక్కడ స్వయంగా వెలిసారు. ఆ విగ్రహాలు ఇవి కళ్యాణ విగ్రహాలు, లోపల స్వయంగా వెలిసిన విగ్రహాలు ఉన్నాయండి. అసలు ఎంత అందంగా ఉంటాడో స్వామి అయితే. అలాగే ఇంకా ఆయన తిరిగినవి, ఆయన పాదాలు, అలాగే ఆయన బాణము వేసిన బాణము అన్నీ కూడా ఉంటాయండి చూడడానికి. మీరందరూ కూడా తప్పకుండా వచ్చి అవన్నీ ఒకసారి విజిట్ చేయండి, చాలా మంచిగా ఉంటాయి. ఇక నాకు పర్సనల్గా అయితే చాలా మెమరీస్ ఉన్నాయండి ఈ మండపంతో, గుడితోటి. మాకు చిన్నప్పుడు నేను ఇక్కడ పక్కన స్కూల్లో చదువుకునేదాన్ని. బెల్ కొడితే ఈ మండపం చుట్టూరు వచ్చి ఆడుకునే వాళ్ళం మా ఫ్రెండ్స్. మేము గుళ్ళోకి వెళ్ళి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఆ టైంకి వెళ్ళి చక్కగా నైవేద్యం తినేసేవాళ్ళము. అలాగా బాగా గడిచిపోయిందండి మొత్తం కూడా. సో ఇక్కడుండి వెళ్ళిన వాళ్ళు, పెళ్ళిళ్ళై వేరే వేరే చోట్ల ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ కళ్యాణానికైతే ఎక్కడున్నా కూడా కంపల్సరీ వస్తారండి ప్రతి ఏడాది కూడా. మాకు ఈ కళ్యాణం అనేది వెరీ స్పెషల్. ఎందుకంటే ఇలాగ మేము ఒక సంక్రాంతి ఎలా అయితే సెలబ్రేషన్ ఉంటుందో అలాగే ఈ కళ్యాణం అనేది కూడా మాకు సెలబ్రేషన్ అనేది ఉంటుంది. 7 days చేస్తారు ఉత్సవాలు, స్వామివారి కళ్యాణము. సో ఎవ్రీడే కూడా గుడిలో నుండి అసలు చాలామంది భక్తులతో చాలా బాగుంటుందండి గుడి. ఆ మంత్రాలు అవన్నీ కూడా ఊరంతా కలకలాడుతూ ఉంటుంది.